గురువు నిన్నైతే ఓ పెద్దాయన చేసిన పనికి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. నిన్నైతే ఓ రెస్టారెంట్‌కి వెళ్ళాను. ఆ రెస్టారెంట్‌లో ఓ పెద్దాయన స్వీట్ చేశాడు చూడండి. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఆయన వచ్చాడు, చేశాడు, ఎళ్ళిపోయాడన్నమాట. 5 నిమిషాల్లో స్వీట్ చేసి ఎళ్ళిపోయాడు. అదేం స్వీటో ఒకసారి చూసేయండి. రాగానే స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో కొద్దిగా వాటర్ పోసాడు. ఆ వాటర్ కాస్త వేడెక్కగానే కొద్దిగా షుగర్ ఏసి షుగర్ కాస్త పాకమైనంత వరకు వెయిట్ చేశాడు. శనగపిండి అయితే ఏసాడు. ఇంక ఆ శనగపిండి ఏసినప్పటి నుంచి తిప్పడం అయితే స్టార్ట్ చేశాడు ఆ పెద్దాయనైతే. ఆయన ఒక్క సెకండ్ కూడా ఆపలేదు తిప్పడం. ఒక్క సెకండ్ ఆపినా కూడా అంతా గడ్డలు గడ్డలు అయిపోతుందంట ఆ స్వీట్ అంతా. స్వీట్ ఐటమ్ తిప్పేటప్పుడు నేనైతే నెయ్యి ఏసాడు అనుకున్నాను. కానీ నెయ్యి కాదంట, అది నూనె అన్నాడు. ఎందుకంటే ఈ స్వీట్ కు నెయ్యి వేయరంట, నూనె వేయాలంట. ఈ స్వీట్ ఐటమ్ ని రెండు పదార్థాలతో అయితే సింపుల్ గా రెడీ చేశాడు ఈ పెద్దాయన. షుగర్ అండ్ కాస్తంత శనగపిండి వేశారు. అలా స్వీట్ రెడీ అవగానే ఓ ట్రేలో వేసి కట్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ పెద్దాయన. ఇప్పటికే మీకు ఈ స్వీట్ అయితే అర్థమైపోయి ఉంటుంది. గట్టి మైసూర్ పాక్ అన్నమాట ఇది. దీంట్లో 2 రకాల మైసూర్ పాకులు ఉంటాయి. ఒకటి వచ్చేసి నెయ్యితో చేస్తారు, ఇంకోటి వచ్చేసి మామూలుగా చేస్తారనమాట. మైసూర్ పాకును కట్ చేయగానే లేయర్ లేయర్ గా పడిపోతుంది. అసలు చూడండి ఎంతో స్మూత్ గా ఉందో. మనకు కూడా స్వీట్ ముక్క ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ గా అనిపించింది నాకు.